అందరికీ నమస్తే అండి. అమెరికా, ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైతే ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక పరిస్థితి తలకిందులవుద్ది. ఎక్కడో పశ్చిమాసియాలో వాళ్ళు కొట్టుకోవడం ఏంటి, వాళ్ళ దేశాల మధ్య గొడవ పడడం ఏంటి, మన రాష్ట్రంలో, మన దేశంలో మనం నిత్యావసరాల ధరలు పెరిగి, పెట్రోల్ ధరలు పెరిగి, మన మధ్య తరగతి జీవితాలు తలకిందులవ్వడం ఏంటి? బంగారం రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసరాలు పెరిగిపోయినాయి, వంట నూనెలు పెరిగిపోయినాయి, బియ్యం రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. ఏది ఎళ్తున్నా సరే యుద్ధం కారణంగా పెంచేసామంటున్నారు. ఒక ప్లాస్టిక్ కవర్ అండి. ఒక సాధారణ ప్లాస్టిక్ కవర్. అన్ని రేట్లు పెరిగిపోయినాయన్నమాట. సో, ఈ ప్రభావం ఇంకా యుద్ధం కొనసాగితే ఖచ్చితంగా రాబోయే నెల, 2 నెలల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తది. పెట్రోల్ ఖచ్చితంగా 125కి 130కి వెళ్ళిపోద్ది. దీన్ని ఎవరు ఆపలేరు. అలాగే ఎరువులు కూడా రైతులకు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవబోతోంది ఇంకో 15 రోజుల్లో. రైతులకు ఎరువుల ధరలు కూడా పెరిగాయి ఆల్రెడీ. అందుబాటులో ఉండటం లేదు. సో, ఎల్‌పీజీ కష్టాలు మొదలవుతాయి. సో, యుద్ధం ఆగుద్దా? మళ్ళీ మొదలవుద్దా? ప్రస్తుతానికైతే యుద్ధం లేనప్పటికీ, కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం ఆగట్ల. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు మళ్ళీ? నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, ఇరాన్‌ని అంతమొందిస్తాం. ఇరాన్ వాళ్ళు మా షరతులు ఒప్పుకోవాల్సిందే. ఇరాన్ వాళ్ళు చాలా కూల్‌గా, చాలా వ్యూహాత్మకంగా అమెరికా మాటల దాడిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అమెరికా టార్గెట్ ఏంటంటే 3 అంశాలు. ఒకటి, అక్కడ ఈ అణ్వాయుధాలు, కార్యక్రమాలు ఉన్నాయి కదా ఇరాన్‌లో, అవి పూర్తిగా తగ్గాలి. అసలు వాళ్ళు అణు కార్యక్రమాల జోలికి వెళ్ళకూడదు. అలాగే బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ తగ్గాలి. అలాగే హమాస్, హెజ్బుల్లా, హౌతీస్ వంటి ప్రాక్సీ గ్రూప్‌కి సపోర్ట్ ఇవ్వకూడదు. అలాగే హర్మూజ్ జలసంధి నియంత్రణలో పెట్టుకోకూడదు. అది ఫ్రీగా స్వేచ్ఛా రవాణా జరగాలి. ఈ 4 అంశాల మీద కూడా అమెరికా ఎక్కువగా టార్గెట్ పెట్టింది. కానీ ఇరాన్ లక్ష్యం ఎలా ఉందంటే, ఇరాన్ టార్గెట్ ఎలా ఉందంటే, హర్మూజ్ మా కంట్రోల్‌లో ఉంది కదా! సో, ప్రపంచ దేశాలు మా మాట వింటాయి. ప్రపంచ వాణిజ్యం తలకిందులవుతోంది. మేమే చాలామందికి ఆధారం. కాబట్టి అమెరికా సహా ప్రపంచ దేశాలు మా మాట వింటాయి కాబట్టి మేము లొంగపోయినా పర్వాలేదు అనే ధ్యాసలో వాళ్ళు ఉన్నారు. సో, హర్మూజ్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంది కాబట్టే వాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళ మాట వినట్లేదు. అసలు హర్మూజ్‌ని మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని చెప్పి అమెరికా అక్కడ బలగాలను మోహరించి ఒక నెల రోజుల నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్నాయన్నమాట. అలాగే సైబర్ అటాక్స్ విషయంలో కూడా ఇరాన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. అవసరమైతే ఇతర దేశాల మీద సైబర్ అటాక్స్ చేయడానికి. అలాగే ఇరాక్, సిరియా, యెమెన్ వంటి ప్రోక్సీ గ్రూప్స్ సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇట్లా వీటిని ఎక్కువగా ఇరాన్ తన బలంగా, తన స్ట్రాటజీగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో, మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయంటే 3 సినారియోస్ ఉన్నాయి. ఒకటి, యూఎస్ బేస్ల మీద ప్రాక్సీ అటాక్స్ జరిగితే యుద్ధం మొదలవుద్దండి. అండ్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద టార్గెట్‌గా ఒకవేళ అమెరికా వాళ్ళు చేస్తే యుద్ధం మొదలవుద్ది. లేదా గల్ఫ్ ప్రాంతంలో డ్రోన్ మిసైల్ అటాక్స్ ఇవేమన్నా జరిగితే యుద్ధం మొదలవుద్ది. ప్రస్తుతానికైతే అమెరికా మీద ఒక రకమైన ఒత్తిడి ఏంటంటే, అమెరికాలో అంతర్గతంగా పరిస్థితి ఏమీ బాలేదు. అక్కడ రేట్లు పెరిగాయి, నిత్యావసరాలు పెరిగాయి. అండ్ అక్కడ రాజకీయంగా కూడా ట్రంప్‌కి మద్దతు లేదు. అసలు యుద్ధం మొదలు పెట్టడమే తప్పు అనేటట్టుగా ఇప్పుడు అమెరికన్స్ భావిస్తున్నారు. సొంత పార్టీ రిపబ్లికన్‌లో కూడా 25% అబోవ్ తిరుగుబాట్లున్నాయి. అండ్ అమెరికన్ కాంగ్రెస్ వరుసగా అమెరికాలో చట్టం ప్రకారం ఏంటంటే, వాళ్ళు 60 రోజులకు పైగా యుద్ధం చేయకూడదు. 60 రోజులకు పైగా ఏదైనా దేశంతో యుద్ధం చేయాలి అంటే అక్కడ చట్టసభల్లో ఆమోదం పొందాలి. అలా చట్టసభల్లో ఆమోదం పొందే అవకాశం లేదు. అండ్ కోర్టులు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి అమెరికా ఇప్పటికిప్పుడు ఇరాన్ మీద నేరుగా యుద్ధానికి దిగకపోవచ్చు. అందుకే వాళ్ళు పరోక్షంగా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనమాట. అది ఇరాన్‌కి బాగా తెలుసు కాబట్టే వాళ్ళు లొంగడం లేదు. సో, హర్మూజ్‌ని బ్లాక్ చేయడము, అమెరికా సైనికులు ఇది అట్లా రకరకాల ప్రయత్నాలైతే చేస్తున్నారండి. సో, ఈ ప్రభావం మాత్రం ఇండియా మీద భారీగానే ఉంటుంది. మన ఆయిల్ ఇంపోర్ట్స్ గల్ఫ్ కీలకం కాబట్టి ఆల్రెడీ మనం ధరల మీద ప్రభావం పడింది. అండ్ రూపాయి కూడా పతనం అవుతోంది. రూపాయి ఇప్పటికి 96, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 96కి చేరింది. సో, ఇంకా పెరిగి 100కి చేరినా ఆశ్చర్యపోవక్కర్లా. రూపాయి విలువ పడిపోతుంది. అండ్ గల్ఫ్‌లో ఉన్న భారతీయుల భద్రత విషయంలో ఇప్పటికీ 4 నెలల నుంచి అదే ఉత్కంఠ, అదే ఉద్రిక్తత, అదే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయన్నమాట. సో, ప్రస్తుతానికి యుద్ధం వెంటనే మొదలవుద్దని చెప్పలేం. అలాగని పూర్తిగా ఆగిపోయిందని చెప్పలేం. కానీ ట్రంప్ ఇస్తున్న ఈ వార్నింగ్స్ చూస్తుంటే మాత్రం ప్రపంచ దేశాలు, పర్టిక్యులర్‌గా మనలాంటి దేశాలు
వణుకుపోవాల్సిన పరిస్థితి. అరే మళ్ళీ యుద్ధం మొదలవుద్దేమో, మళ్ళీ యుద్ధం అయితే మొదలైతే వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారో. ఎందుకంటే 2 దేశాల మధ్య యుద్ధం మొదలైతే అవతలది చిన్న దేశం అయినా సరే వాటమి అంగీకరించరు. సాధ్యమైనంత వరకు యుద్ధం చేస్తూనే ఉంటారు. సుదీర్ఘకాలం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అలా సుదీర్ఘకాలం యుద్ధం జరిగినంత కాలం ఈ ధరల ప్రభావం ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్ ఆగిపోద్ది. ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోతాయి. కాబట్టి ట్రేడ్ మీద దేశ ట్రేడ్ మీద, వాణిజ్యం మీద దెబ్బ పడతదనమాట. అలా ఎప్పుడైతే దెబ్బ పడిందో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం చూడండి, ఇవి ఇంకా పెరిగిపోతాయి. సో అందుకే యుద్ధం జరగకూడదనే కోరుకోవాలి. కానీ ఎవరి చేతుల్లో లేదు పరిస్థితి.